హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పద్మావతి. ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ గీతా కృష్ణ గారు మనతో పాటే ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్ సార్, పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు గారు అనంత్ అంబానీ పెళ్లికి వెళ్ళారు. అసలు ఆ పెళ్లికి వెళ్ళడానికి గల కారణం ఏంటి? అసలు ఆ తంతు మొత్తాన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? ముఖేష్ అంబానీ మన దేశంలో 10 లక్షల కోట్ల ఆస్తి సంపాదించి ప్రజల మీదే సంపాదించాడు. తన షేర్ వాల్యూ పెరగడం కోసం పోయిన వీడియోలో కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం. అతను ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీస్ని అందరిని పిలిచి ఒక పెద్ద హంగామా చేశాడు. ఫస్ట్ ఎంగేజ్మెంట్ కానీ ఇప్పటి వరకు చేసుకుంటూనే ఉన్నారు. ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు చేసుకున్నారనే ప్రశ్నకి నువ్వే అడిగినట్టున్నా లాస్ట్ టైం ఒక లెవెల్లో చెప్పాం. ఈ పెళ్లి తంతు చూసిన తర్వాత సినిమాల యొక్క ఇది చూసి వాళ్ళు కూడా సంస్కారాన్ని మర్చిపోయారు. అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. అది పెళ్ళా లేకపోతే ఫ్యాషన్ పీరియడా? అందరూ రజనీకాంత్ డ్యాన్స్ చేయకూడదా అంటాడు. పెళ్ళిలా జరగాలి. దానికి కొన్ని ఉన్నాయి. ఒకటో రోజులా, రెండో రోజులా, మూడో రోజులాగా అలా చేసుకున్నా పర్లేదు. ఒక పెద్ద ఆకాశం ఉంది, పందిరి బొంగేం కాదు, ప్రజల డబ్బులు తీసుకుని ధార్వాడ్ అనే ఏరియా ఉంది బాంబేలో. చాలామంది 1,00,000 మంది కంటే ఎక్కువ ఉంటారు లేనివాళ్ళు. రేకుల షెడ్యూల్లో బతుకుతూ ఉంటారు. ఓకే, వాళ్ళు కూడా ఊరుకోరు. ఈ బాటా చెప్పుల్స్ ఎన్ని ఉంటాయి కదా, జాబ్ వర్క్ చేస్తూ ఉంటారు, బతికేస్తున్నారు. ఇప్పుడు మొన్న ఎంగేజ్మెంట్ ఖర్చు పెట్టిన డబ్బుతో వాళ్ళందరికీ బిల్డింగ్లు కట్టేయవచ్చు. దానికి కూడా నీకు మంచి పేరు వస్తే ఫిలంథ్రాపిస్ట్ అంటారు దాన్ని, వాళ్ళని. అలాగే నేను ఎందుకు అన్నానంటే అది చూసి నాకు అసహ్యం వచ్చింది. నాకు ఆ వీడియోలు వస్తున్నాయి రోజును. అసహ్యం కాకపోతే ఏంటిది, ఎగ్జిబిషనిస్ట్ అంటారు. యువర్ ఎగ్జిబిటింగ్ యువర్ వెల్త్. నీ యొక్క ఆస్తిని, నీ యొక్క స్తోమతని ఎగ్జిబిషన్ అందరికి చూపిస్తున్నారు. ఒకప్పుడు మిరపకాయ బజ్జీలు అమ్ముకుంటూ అన్ని అన్యాయాలు చేసి వచ్చినోడే ధీరుభాయ్ అంబానీ. తర్వాత కోకిల హాస్పిటల్ వాళ్ళ అమ్మ పేరు మీద పెట్టారు. ఓకే, అవన్నీ కూడా కమర్షియలే. ఒక రేంజ్ వరకునే వాళ్ళు జనరస్గా ఉంటారు తప్పితే ఇలా ఇంత ఖర్చు పెట్టే వాళ్ళు మీకేంటి నష్టం కాదు. వాట్ ఇస్ ఆల్ దిస్? ఏంటిది అంతానన్నాను. దానికి ఒక పెద్ద స్క్రీన్ ప్లే అనమాట. అందరూ డ్యాన్స్ చేస్తారు, ఇంక్లూడింగ్ ముఖేష్ అంబానీ అండ్ హిజ్ వైఫ్. అందరూ ఓకే, డ్రెస్ చేసుకునే విధం గురించి మనం కామెంట్ చేయకూడదు, కానీ అవన్నీ కూడా మోస్ట్ సినిమాటిక్గా ఉన్నాయన్నమాట. నేను ఎందుకన్నానంటే ఇది రాంగ్ సిగ్నల్ ఇస్తుంది ప్రజలకి. మిడిల్ క్లాస్కి, అబవ్ మిడిల్ క్లాస్లో ఉన్న అందరికి కూడా అవి చూడకుండా ఉండరు. అవి చూడడం అనేది ఒక ఫ్యాన్సీ. ఎంత పెద్దవాళ్ళు చేసుకుంటున్నారని చెప్పేసి పెళ్ళి. అందులో అందరూ కూడా హాఫ్ న్యూడ్ గాను అలా ఉండడం, ఇలా ఉండడం చూసి ఎలా అనుకుంటారు. ఇప్పుడున్న ఈ కుర్రకారు కానీ పెరిగే వయసులో ఉన్న యువతరం ఇంతే. అంటే ఇదేం తప్పు కాదని చెప్పేసి ఒక సంస్కృతి, ఒక ఇదే ఉంది. నేను అదే అంటాను. మరి ఒకప్పుడు మీరు పెళ్ళే వద్దు, ఇద్దరు కలిసి బతకలేరు అన్నారు. అది వేరే సందర్భంలో. ఎందుకన్నానంటే పెళ్లి చేసుకుని 6 నెలలుగా విడిపోతే ఇంక పెళ్లి యొక్క విలువేటండి. పెళ్లి చేసుకుంటే దానికి విలువిచ్చి జీవితాంతం కష్టమో నష్టమో భరించి బతకాలి. అలా బతకలేని మనస్తత్వం ఉన్నప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉండండి అని చెప్పాను. దేనికి సంబంధం పెట్టకూడదు. ఇది ఒక పెద్ద ఇంట్లో ఆ అబ్బాయి పాపం నడవలేని పరిస్థితుల్లో ఉన్న అతను కూడా అతని వెనకాల కూడా ఏదో విషాదం ఉంది. అతను కోరుకున్న అమ్మాయిని రాధిక మర్చెంట్ ఎవరిని ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. ఇచ్చిన రోజున ఈ వీడియోలతో పాటు ఆ అమ్మాయికి అంతకుముందు బాయ్ ఫ్రెండ్లతోటి ఒక వీడియో వచ్చింది. చాలా బాగున్నారు వాళ్ళు. ఇవన్నీ రాంగ్ సిగ్నల్ ఎందుకు ఇస్తారు? నువ్వు 5,000 కోట్లు పెట్టి పెళ్లి చేసుకున్న దాని వెనకాల ఇలా ఒక్కొక్క క్యారెక్టర్కి ఎలా ఉంటుందని ఇంకా కొన్ని వందలు వస్తాయి. ఇప్పుడు అది అవసరం. అది వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు ఫాలో అవుతారు. అమ్మాయి ఆవిడ ముఖేష్ అంబానీ భార్య షారూఖ్ ఖాన్ని కౌగిలించుకుని దాని తర్వాత ఒక సింగర్ని కుర్రోడు అతను, ఆ సింగర్ని నేను ఫాలో అవుతున్నాను, నిన్ను సోషల్ మీడియాలో ఉంది. అంటే సోషల్ మీడియాని తప్పించుకుంటే ఎవరు ఉండలేరు. సోషల్ మీడియాలో పాపులారిటీ ఉంటేనే నువ్వు పాపులర్ అయినట్టు లెక్క. నీ దగ్గర 1,00,000 కోట్లు ఉన్నా, 2 కోట్లు ఉన్నా నోబడీ కేర్స్. ఎందుకు మరి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ బోడీ గారు పిలిచి ఒక పార్టీ ఇచ్చాడు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ అన్నవాడు ఈ రోజున అతనికి ఒక 15 లక్షల మంది లేకపోతే 15 మిలియన్స్ ఉన్నారనుకో, వాడికి మన మోడీగా అతను భుజం మీద చేస్తే అతనికి ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ అయితే అతనికి ఓటేస్తారని. అంతేనా? ఈ 1,00,000 కోట్ల ముందు వాడు నథింగ్, ఆ ఇన్ఫ్లుయెన్సర్ అన్నవాడు. మరి స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియా అనేది రూల్ చేస్తుంది, పరిపాలిస్తుంది. సో దాంట్లో ముఖేష్ అంబానీ భార్య కూడా అంటే రోజు కూడా చాలా మంచిగా ఉంటుంది, తప్పులేదు. ఒక మంచి ఫ్యాషనబుల్ గాను, యూత్ గాను
వాళ్ళనే చూస్తారు. వయసు పెరిగే కొలది ఆయుష్ తగ్గుతూ ఉంటుంది. అంటే మన చావుకు దగ్గరికి వెళ్తున్నామని అర్థం. చాప్టర్ క్లోజ్ కింద అర్థం, అంతేనా? ఈలోగా ఒక యమనంగా ఉండాలని ట్రై చేయడం కోసం ఈ లక్షల కోట్ల ఖరీదు చేసి కాస్మెటిక్స్, మిడిల్ క్లాస్ కానీ లోయర్ మిడిల్ క్లాస్ కానీ అందరూ పొద్దున్న లేగిస్తే బట్ట మేకప్. ఆ మేకప్ ఎంతసేపు పడుతుందో తెలియదు. ప్రతి ఒక్కరు మేకప్లో ఉన్నారు ఈ మధ్యన. దాన్ని ఒకవేళ మేకప్ లేకుండా ఎక్కడ చూస్తే బజార్లో గుర్తుపట్టాం. ఓకే, సో ఇప్పుడు వాటి కోసం ఖర్చు పెడుతున్నారు. ఖర్చులు పెరిగిపోయినాయి, విలాసాలు పెరిగిపోయినాయి. పబ్స్, రేవ్స్, పార్టీలోకి వెళ్ళి తప్పు చేయడాలు ఎన్ని జరుగుతాయి? ఇవన్నీ చూసే జరుగుతాయి. ముఖేష్ అంబానీ ఇంట్లో ఇలా చేశారు, ఏంటో ఆ వెళ్ళిన గెస్టులు కూడా ఒక్కొక్క డ్రెస్లు, ఒక విచిత్రమైన గెటప్స్ అనమాట. ఒక్కొక్కడు విచిత్రమైన శారీస్, అందులో అందరూ రివీల్ అవుతూ ఉంటుంది. మళ్ళీ రివీల్ అంటే తెలుసు కదా, అన్ని కనిపిస్తాయని అన్నీ ఉంటాయి. 99% అలాగే ఉన్నారు లేడీస్ అక్కడ, వాళ్ళ ఫ్యామిలీతో సహా, వచ్చిన వాళ్ళతో సహా. ఈ మగవాళ్ళు ఉంటారు, కుర్రోళ్ళు 24 years, వాళ్ళు బట్టి నోరు ఎలబెట్టి చూస్తున్నారు ఆ సీన్ అంతాను. ఓకే, నేను ఇది రాంగ్ ప్రెసిడెంట్, రాంగ్ సిగ్నల్ ఇస్తుంది ప్రపంచ దేశాలు అన్నింటికీ. పెద్ద ఇండియా డెవలప్ అయిపోయిన ఇండియాకి ఎటువంటి పేరు ఉంది? సంస్కృతి, సంస్కారం, ట్రెడిషనల్కి పెద్దపీట వేసే గొప్ప కంట్రీ ఏదంటే ఇండియా అంటారు. డిఫరెంట్ సంస్కృతులు సంగమమే ఇండియా. ఓకే, అంతకుముందు ట్రెడిషనల్ డ్యాన్స్లు అయిపోయి అవి పెట్టారు. ఓ పక్కన ఏఆర్ రెహమాన్, ఓ పక్కన అది, ఇంకోటి ఆవిడ. డబ్బులు ఎలా కావాలితే వాళ్ళు చల్లారు. ఎవరు డబ్బులు? ఇవన్నీ ప్రజలు ఇచ్చిన డబ్బులు. నువ్వు షేర్ అమ్మితే ప్రజలకు వచ్చిన డబ్బులు. ఎవ్రీ సింగిల్ పైసా యూ స్పెండ్ దేర్ ఈజ్ ఓన్లీ ఫ్రమ్ ద ఇన్కమ్ ఆఫ్ జియో. ఒక ప్రోడక్ట్. అటువంటి చాలా ఉన్నాయి వాళ్ళకి ప్రోడక్ట్స్. అవేం తప్పని అంటలేదు, వాళ్ళు ఖర్చు పెడుతుంటే చూడలేకపోతున్నాం కాదు. అది రాంగ్ మెసేజ్ ఇస్తుంది ప్రజలకి. గతమైనప్పుడు ఒక మోస్తరు 100 కోట్లు ఉన్నవాడు ఒక 20 కోట్లు ఖర్చు పెట్టాలి అనే మెసేజ్ ఇస్తుంది. ఎందుకు వచ్చిన 20 కోట్లు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇస్తే నువ్వు ఒక 2-3 కోట్లు ఖర్చు పెట్టి చేసుకుంటే వాళ్ళందరికీ ఉపయోగపడి తరతరాలు చెప్పుకుంటారు. నీ కర్మ లిస్టులో, మంచి కర్మ లిస్టులో పడద్దు. నిన్న ముఖేష్ అంబానీ చేసింది మంచి కర్మ లిస్టులో పడదు, అది పరమ పాపంలోకి పడద్దు. అది వాట్ ఎవర్ ఐ అండర్స్టూడ్. జగుప్స్ కలిగింది నాకు యాక్చువల్గా. అక్కడికి వచ్చిన గెస్ట్లు ఏంటో అది, మరి ఐ డోంట్ అండర్స్టాండ్ దట్. నాకైతే కొంచెంసేపు నాకు మైండ్ బ్లాక్ అయింది. టామ్ క్రూజ్ అది ఎవడెవడి తెలియదు. నేను చాలా గొప్ప చెప్పుకోవడం కోసం టామ్ క్రూజ్ హాలీవుడ్ హీరోని పిలిచారు. అర్థమైందా? అలాగే చాలామంది సెలబ్రిటీస్ని వాళ్ళు పెళ్ళికి వెళ్ళేవాడు అనుకుంటాడు ఎక్కడికి వెళ్తున్నాను నేను. ప్రపంచంలోనే చాలా డబ్బున్నవాడట, వన్ ఆఫ్ ద డబ్బున్నవాడు ముఖేష్ అంబానీ వెళ్తున్నాను అని చెప్పుకుంటారని. వాడి ఫ్యాన్స్లో కూడా కోట్ల మంది ఎక్కడికి వెళ్ళాడు వాడు ఫేస్బుక్లో పెడతాడు. అతను ఇన్స్టాగ్రామ్లో పోయి అతను చేయమని వేరే వాళ్ళు చేస్తారు. నువ్వు నేను కూడా చేయొచ్చు ఇన్స్టాలో. టామ్ క్రూజ్ పక్కన నుంచి ఉన్నానని. అంటే ఎందుకు వచ్చాడు? ముఖేష్ అంబానీ కొడుకు పెళ్ళికి వచ్చాడు. ఆ టోటల్ తంతు నాకు యాంటీ ఇండియన్ లాగా అనిపించింది. నాకు భారతీయ వ్యతిరేకత. భారతదేశంలో చాలామంది మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకి షో ఆఫ్ చేయడం కోసం. అర్థమైనప్పుడు ఒక పల్లెటూరు నుంచి వచ్చిన నేను ఉండూరులో ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో మేము పెద్ద ఇల్లు ఇప్పేసాం. అక్కడ కడదామని మంచి ఉద్దేశంతో మా ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలామంది ఉండరు కదా, పోయి ఉంటారు, వేరే ఊరు వెళ్ళిపోయి ఉంటారు, ఇతర దేశాలు వెళ్ళిపోయి ఉంటారు. మనం ఎందుకు కడుతున్నాం ఇక్కడ ఇల్లు అనే ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ ఊరి రేంజ్కి ఒక ₹1 రేంజ్లో ఎక్కడ కట్టినా ఎవరు ఉంటారు? పోనీ ఓకే, మనం అప్పుడప్పుడు మనం ఉంటాం, లేదా మన బంధువులు ఎవరిని ఇచ్చి ఉంటారు. నాకు టోటల్గా అనిపించింది ఏంటంటే అదే ఏదో కట్టాలి, అది కట్టకపోతే జనాలకు ఉపయోగపడి ఒక కళ్యాణ మండపం కట్టాలి అని అనుకున్నాను నేను. అక్కడ ఏమనిపించింది అంటే నాకు ఇక్కడున్న లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి షో ఆఫ్ చూపించుకోవడానికి కట్టినట్టు అనిపించింది నాకు. వాళ్ళకి మన గొప్ప చూపించుకోవడానికి మన ఊరి లెవెల్కి. లేకపోతే ఏముంటుంది, 4,000 మంది 5,000 ఉండే ఊర్లోనూ ఇల్లు మేము అందుకు కట్టలేదు. మనం ఉండూరులో ఒకటి కట్టాలి, మన వెనకాల వాళ్ళు ఎవరైనా ఉండాలో అందరూ యూఎస్లో ఉన్నారు, అయినా కూడా కడదాం అని మంచి మనసుతో ఎందుకున్నానంటే మన ఊరు ఇది మన ఊరుగా మీ గడ్డ మీద పుట్టాం కాబట్టి రాజమండ్రి పక్కన ఉన్న పల్లెటూరులో మాధవరాయుడుపల్లి అనే ఊరిలో కడదామని అనుకున్నాను. అదే నేను సంశయించాను. ఎందుకంటే ఎవరి కోసం కడతారా? ఇంట్లో పెట్టుకుంటే అక్కడ లేని వాళ్ళు చూడటం కోసం. మన లెవెల్కే అలాగే అనిపించిందంటే అతని లెవెల్కి 5,000 కోట్లు ఖర్చు పెట్టి సెలెక్టెడ్ సెలబ్రిటీస్ కానీ ఉంది ఎవడొస్తాడని. ఇదంతా ఎందుకు? బిజినెస్ కోసం. అతను వేరే ప్రోడక్ట్ పెడితే బిజినెస్ కోసం.
ఇంతకీ ఆ జియో అనేది వచ్చిన తర్వాత గవర్నమెంట్ సంస్థలో ఉన్న ఒక ఇప్పుడు 1800 సంవత్సరాల నుంచి బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఉన్న బిఎస్ఎన్ఎల్ పడగొట్టేశారు వీళ్ళు. ఎప్పటి నుంచి ఉంది? అది అప్పటి నుంచి ఉంది. టెలికమ్యూనికేషన్స్, భారత్ సంచార్ అనేది ఏదో ఉంటుంది కదా అది. ఇప్పుడు ఆ లెవెల్ ఏంటి? 5G 6G అని ఏ లెవెల్కి వెళ్ళిపోతుంటేనే ఎయిర్టెల్ ఇవన్నీ మన జియో నెంబర్ 1 ఇప్పుడు. అవును సార్. వాళ్ళు ఇంకా 4Gలోనే ఉన్నారు ఇందులో మన బిఎస్ఎన్ఎల్. దాన్ని ఇప్పుడు టాటా సంస్థ టేకప్ చేసి అప్పుడు 5G స్లోగా వీళ్ళ లెవెల్కి 6G వెళ్ళాలంటే అంత పెద్దవాళ్ళు టేకప్ చేస్తారు. దాన్ని కూడా రానివ్వకుండా చేయడానికి మన ప్రైమ్ మినిస్టర్ని వాళ్ళని బట్టి అది చేయాలంటే చూస్తారు. వాళ్ళు బిజినెస్ కోసమే చేస్తారు తప్పితే నేను యాంటీగా మాట్లాడలేదు. అటువంటి బిజినెస్ మ్యాన్ రావాలి, ఉండాలి, చాలా పెట్టాలి. కానీ ఇటువంటి ఫంక్షన్లు చేయడం వలన వాళ్ళకు ఉపయోగపడదని చేస్తారు. అది వాళ్ళ షేర్ వాల్యూ పెరుగుద్దని, వాళ్ళ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని. అండ్ కూడా గొప్ప ఉంటుంది. గొప్ప ఉంటుంది. ఒకటి పర్సనాలిటీ సరిగ్గా లేదు అందులోను, ఇలా అనుకుంటూ వస్తున్నారు. ఇంకా గొప్ప ఏంటి? లోపల నవ్వుకుంటాడు. అనుకోరా వచ్చిన గెస్ట్ ప్రతి ఒక్కరు నవ్వుకుంటాడా? వాళ్ళు కూడా అటువంటి పర్సనాలిటీస్ ఉంటే తప్పితే పొట్ట గిట్ట దరిద్రంగా ఉండేవాళ్ళు వస్తే తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా లోపల అనుకోరు. కాకి బుక్కు దొడ్డపడేది అంటారు కదా, అంటారా? కరెక్ట్గా పేరు లేకపోతే పేరు బాగుంటే అంటారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు. పేరు సరిగ్గా లేకపోతే అంటారు కాకి ముక్కుకు దొండపడి అంటారా? ఇది అవసరం. అది 5,000 కోట్లు ఖర్చు పెట్టి మనసులో అలాగ వాళ్ళకి భావన రేపించడం. ఈ వీడియోలు చూసిన కొన్ని కోట్ల మంది ప్రపంచంలో వాళ్ళు ఎలా అనుకోరు? వాళ్ళు వాట్ ఈజ్ దిస్ అని. అది బిజినెస్ కోసం చేసి ఉంటారు. అయినా కూడా అక్కడ అందరూ డ్యాన్స్ చేశారు. ఒక్కొక్కరికి ఇంట్రడక్షను, ఒక్కొక్కరికి లోపలికి రాగానే ఒక ఇంట్రడక్షన్, డ్యాన్స్, వ్యవహారం ఏదో వచ్చి నాకు అసహ్యం వేసింది. నాకు చూడలేకపోవడం కాదు. దిస్ ఇస్ ఇండియా, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనం మనిషి రూపంలో ఉన్న రాక్షసులం కాదు వేషం మార్చుకోవడానికి. మనం కేవలం వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, మానవత్వం ఉన్న మనుషులు. కాబట్టి మానవత్వం ఉన్న ఏ మనిషి కూడా దాన్ని హర్షించడు. నేను చూసిన ప్రకారంగా నాకు ఏది నచ్చలేదు. నాకు కింద మళ్ళీ దానికి డిస్క్రిప్షన్ రాస్తున్నారు చాలామంది. ఒక్కొక్క ₹1,00,00,000 డ్రెస్సులు అట. వాళ్ళు వేసుకునే డ్రెస్సులు 50 లక్షల ₹1,00,00,000 పైనే. ఓకే, వచ్చిన గెస్టుల్లో అందరూ డబ్బున్న వాళ్ళు ఉంటారు కదా, కొంచెం ఫేమస్, సాధారణంగా రిచ్ అండ్ ఫేమస్ అని పిలిచారు. మెయిన్ సినిమా వాళ్ళు అంటే క్రేజ్ అని వాళ్ళు పిలిచారు. ఇన్స్టాలో ఫేమస్ అయిన వాళ్ళు కొంతమంది పిలిచారు. అదేంటి ఇప్పుడు మెయిన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫేమస్ అయిన హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ వాళ్ళు పిలిచారు. సో వీళ్ళందరూ కూడా డిఫరెంట్ డ్రెస్సులు వేసుకుని వెళ్ళారు అక్కడికి. ఇదంతా ఎవరికి ఆనందాన్ని ఇస్తుంది? ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. గుండె మీద చేసుకుని ప్రతి భారతీయుడిని కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి పేదవాడు చూస్తే అసహించుకుంటాడు. ఇంకొక ఇంగ్లీష్లో నినాదం, ద హైయర్ యూ ఫ్లై ద హార్డ్ యూ ఫాల్. పైకి ఎదిగామని కింద పడతామని చెప్పేసి. ఒక మంచి పెళ్లి ఏంటి? మంచి పెళ్లి సందర్భంగా ధార్వాడలో ఉన్న స్లమ్స్ అన్నింటినీ, మరి మెడ్రాస్లో ఉన్న సాంసలన్నింటినీ, ఇంకో అహ్మదాబాద్లో ఉన్న 4 గుజరాత్లోనే ఉన్న సాంసలన్నింటినీ ఒక బిల్డింగ్ల కింద మార్చే వాళ్ళకి ఇవ్వండి. మీరు ఒక 1000 కోట్లు పెళ్లి పే చేసుకో. అది 1000 కోట్లే చాలా ఎక్కువ. సో నేను మట్టుకు ఒక సామాన్యుడిని రిప్రజెంట్ చేస్తూ ఒక మానవత్వం ఉన్న మనిషిగా నేను చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యాను ఆ మ్యారేజ్. అందులో మన పవన్ కళ్యాణ్, నువ్వు అడిగిన ప్లేస్లో లాస్ట్లో ఎందుకు చెప్పానంటే, పవన్ కళ్యాణ్, రామ్మోహన్ నాయుడు, చంద్రబాబు నాయుడు మన స్టేట్ పొలిటికల్ తరఫున వెళ్ళాడు. మనోడు కాషాయ వస్త్రంలో వెళ్ళాడు. కింద ఎవడో కామెంట్ పెట్టాడు, ఈవీఎం స్వామి పెట్టాను పేరు. నాకు ఇదే ఫస్ట్ టైం వింటాం. అంటే ఈవీఎంలతో గెలిచారు అంటారు కదా వీళ్ళు. కూటమి ఈవీఎంలు మోసం చేసి గెలిచారన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఈవీఎం స్వామిని కింద ఒకటి పెట్టాడు కామెంట్. మనకి ఏమర్థమైంది? తలవుతున్నావు నువ్వు. ఆ మ్యారేజ్ కింద ఒకటి పెట్టాడు, చెక్ చేసుకోండి కావాలంటే. చంద్రబాబు నాయుడు వాళ్ళ మీద కామెంట్ చేయలేదు, ఒక పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేశాడు, ఈవీఎం స్వామి పీకే అని. ఇదే కొత్తగా పెట్టారంటే ఈవీఎంతో గెలిచారని వాళ్ళు బ్లేమ్ చేస్తారు ప్రస్తుతం, ఒరిజినల్గా గెలవలేదని. అర్థమైనప్పుడు ఈవీఎంలు మోసం చేశారని. అది అక్కడ ఆ సందర్భంగా ఇతను అదో డ్రెస్సులతో ఉంటే అనిల్ అంబానీ వచ్చి మాట్లాడడం, ఇంకా ఎవరెవరో వచ్చి మాట్లాడుతున్నారన్నమాట. అంటే ఇతను మరి క్లీన్ స్వీప్ చేసినది ఒకటి, ఒక ఫిల్మ్ స్టార్ ఒకటి, ఒక సౌత్ ఇండియాలో ఉన్న
హైయెస్ట్ ఇమేజ్ ఉన్న ఫిల్మ్ స్టార్ అదే ఏదో ఉద్దేశంతో కలిసి ఉంటారు. అది మనకు గర్వకారణమే, కానీ కింద ఎవడో అలా పెట్టాడు. అలా వెళ్ళినాడు చాలా. రజనీకాంత్ వెళ్ళాడు, రజనీకాంత్ డ్యాన్స్ చేస్తున్నాడు. ఇంకా ఒకటి కాదు, అందరూ వీళ్ళందరూ గిఫ్ట్లు కూడా, వీళ్ళకి వచ్చినందుకు గిఫ్ట్లు కూడా చాలా పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇచ్చారు. ప్రోగ్రామ్కి అఫీషియల్గా వచ్చిన రెహమాన్ అని వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకైతే సో మచ్ మనీ ఇచ్చారన్నమాట. ఇవన్నీ చూసి మీరు అశుభపట్టు పెట్టి ఆనందం ఎక్కడ ఉంది? స్టూపిడ్స్. ఆనందం మన మనసులో ఉంది, మనం ఎంజాయ్ చేయడంలో ఉంది. అంతేగాని ప్రజలకు చూపించుకోవడంలో ఎగ్జిబిషన్ అంటారు వాళ్ళు. ఇంక అంతగానే ఏం చెప్తావు? ఆ ఎగ్జిబిషన్ చూపించుకుని బలా బిజినెస్ చేసుకోవడం కోసం గవర్నమెంట్ బిజినెస్లు పడగొట్టి వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఒకటి జరిగింది. హెరిటేజ్ అలాగొచ్చింది చంద్రబాబు నాయుడుది. ఇక్కడ విజయ డైరీ అని ఉండేది గవర్నమెంట్ది, అది దాన్ని మూయించేసి వీళ్ళు పెట్టారు, దాన్ని దెబ్బ కొట్టేసి. ఈ వస్తువులు కాదు ఇక్కడ జరిగేదే. అది గవర్నమెంట్ తరఫున ఉన్నాయి, చాలా బాగుంటాయి, చాలా చాలా పెద్ద లెవెల్లో పెట్టి దాని పైకి రానివ్వరు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అని ఉంది, HAL అని బెంగళూరులో. దాని పరిస్థితి అంతే. ప్రతిదీ బయట నుంచి కొనుక్కోవడం తప్పితే అక్కడ తయారు చేయొచ్చు, ఫ్లైట్లకు సంబంధించింది చేయరు. అంచేది అదేవిధంగా జియో ఏం చేసింది? PSNL నొక్కేసి వాళ్ళు వచ్చారు. PSNL ఎంత పురాతనమైంది, ఎంత ప్రెస్టీజ్ ఇస్తుంది. ప్రపంచంలోనే టెలికమ్యూనికేషన్లో చాలా ఓల్డెస్ట్ అది. అటువంటిది దాన్ని పక్కన పెట్టించి గవర్నమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ పైకి వచ్చారు. రోజు వచ్చిన డబ్బుల్లో ఒక 10% ఖర్చు పెడితే పెళ్ళి అయిపోతుంది. మళ్ళీ ఈ ఖర్చుని జనాలు ప్రపంచం అంతా చూపించి ఇంకో బిజినెస్ చేసుకుంటారు అనమాట. అర్థమైందా? ఈ హిపోక్రసీ పోతేనే మన దేశం బాగుపడుతుంది. మన దేశం బాగుపడాలంటే ముందు మన దేశంలో ఉన్న పెట్టుబడిదారులను పిలిచి వాళ్ళు బాగుండేటట్టు చూసుకోవాలి. మన దేశానికి ఆదాయం వచ్చేట్టు చూసుకోవాలి. మన దేశానికి వచ్చే ఆదాయాన్ని పక్కన పెట్టేసి నొక్కేసి ఒకటికి ఇద్దరికి ఇవ్వటం ఏంటి? అదానికి అమ్మానికి ఇవ్వటం అనేది తప్పది. ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు స్పెషల్ అపీరెన్స్ వల్ల ఆయనకి కాళ్ళకి నమస్కారం పెట్టేస్తారు. అందరినీ పిలిచారు అక్కడ. దట్ డింట్ లుక్ లైక్ ఎ మ్యారేజ్ ఫర్ మీ. ఆ ఎపిసోడ్ నాకు మ్యారేజ్ లాగా అనిపించలేదు. ఏదో భరించలేకుండా అన్నట్టు అనిపించింది నాకు. నాన్ సెన్స్ కింద అనిపించింది. అందులో ఒక డిఫరెంట్ టెస్ట్లు వేసుకెళ్తాం. మన వెంకటేష్ కూడా వెళ్ళాడు, మర్చిపోయాను. అదొక పక్కట వేషగాడు డ్రెస్లో అన్నట్టుగా ఉంది. అందరూ అటువంటి డ్రెస్లే. చిరంజీవి మరి వెళ్ళకూడదు అనుకున్నాడు, వేయడు, అసలు రాలేదు. మిగతా వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళ అబ్బాయి వాళ్ళందరూ వచ్చారు. ఇంకా అందరూ ఎందుకని వెళ్ళలేదమ్మా బహుశా. మిగతా వాళ్ళందరూ ఫ్యాషన్ పెరేడ్ అంటారు కదా, ఫ్యాషన్ షో ఆ లెవెల్లో వచ్చినప్పుడు వచ్చారు. బట్ ఏదో ఇట్స్ వెరీ అన్కంఫర్టబుల్.